హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుత సమయంలో ఒక డిగ్రీ సర్టిఫికేట్ వస్తే చాలు, దాన్నే ఒక గొప్ప థింగ్గా మనం భావించేస్తాం. చెప్పాలంటే ఆ డిగ్రీ సర్టిఫికేట్ చూస్తే జాబ్ వచ్చేస్తుంది, తర్వాత లైఫ్ సెట్ అయిపోతుంది, ఇవన్నీ అనేసుకుంటాం. యాక్చువల్గా చాలా మంది డిగ్రీ సర్టిఫికేట్నే నాలెడ్జ్ అనుకుంటున్నారు. ఒక డిగ్రీ సర్టిఫికేట్ నాలెడ్జ్ కాదు. ఒకవేళ అదే నాలెడ్జ్ అయితే ప్రపంచానికి వెలుగిచ్చిన వ్యక్తి 10th కూడా పాస్ అవని ఒక థామస్ ఆల్వా ఎడిసన్. నా అనుభవంలో నేను చూసిన వాటితో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాలెడ్జ్ అనేది అంత ఈజీగా రాదు. దానికోసం ఎంతో కృషి చేయాలి. నాలెడ్జ్ అనేది మనం చేసే పనికి డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారు. అదే బ్రహ్మానందం చెప్తారు కదా. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాలెడ్జ్ అనేది ఎందుకు గొప్పదైందంటే, నాలెడ్జ్కి తెలుసు నువ్వు నేర్చుకునే ప్రతిదీ ఎలా ఉపయోగించాలో, కాబట్టి నాలెడ్జ్ గొప్పదైంది. సో వర్క్ ఈజ్ వర్షిప్ అనేది కరెక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే అది 3 విధాలుగా నేను చెప్తాను. మొదటిది, ఒక పని నువ్వు చేస్తున్నావు అంటే ఆ పనికి రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చే ప్రతి వ్యక్తి నువ్వు చేసే పనికి కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసే పని కరెక్ట్గా చేస్తే ఆ పని నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. దట్స్ ద వే ఇట్ వర్క్స్. అది రెస్పెక్టే కాదు, నీకు డబ్బు ఇస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి నీకు కావాల్సినవని నెమ్మదిగా అది సమకూరుస్తుంది. ఒక పని నేర్చిన వాడు ఆ పని ద్వారా ఎంతో ఉపాధి కల్పించగలడు. ఎందుకంటే అందులో వాడు స్కిల్డ్ పర్సన్ ఆలోచించే విధానం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఒక డమ్ పర్సన్ ఎప్పటికీ తను నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకోలేడు. ఎందుకంటే ఈజ్ నాట్ నాలెడ్జ్డ్ పర్సన్, ఈజ్ జస్ట్ ట్రైన్డ్ వన్. సో నాలెడ్జ్కి ట్రైన్డ్ పర్సన్కి చాలా తేడా ఉంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, we can respect a person only if we respect his time. కానీ మనమందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఏ పని చిన్నది కాదు, పెద్దది కాదు. ప్రతి పని దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఒక క్షణం ఇండియన్ మున్సిపాలిటీ వ్యవస్థ పని చేయడం ఆపేస్తే ఇండియా ముందుకు నడవదు. సో follow to give dignity of labor. If you want to respect their work and effort, find a dustbin to place user waste. Don't make land, you respect a dustbin. Okay? నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మొత్తానికి నువ్వు ఎదుటివాడి మీద వేలు చూపే ముందు నువ్వు ఏంటి అనేది ఫస్ట్ నువ్వు గుర్తించు. అదే నీలో ఒక గొప్ప చేంజ్ తీసుకొస్తుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇండియా అభివృద్ధి చెందలేదు, నాకు ఎడ్యుకేషన్లో లోపం ఉంది, లేకపోతే నా పేరెంట్స్, లేకపోతే ప్రతిదీ నీ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. నీ మీద నువ్వు ఆధారపడడం నేర్చుకో. దట్ ఈస్ వాట్ నాలెడ్జ్ ఈస్. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. ప్లీజ్ షేర్ and subscribe.